అశోక్ లేలాండ్ BS4 టస్కర్ అనేది ZF 9 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మరి క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఉండి ఊడి తీసేసి ఎక్కించామండి. మరి క్లచ్ ప్లేట్ లేత్ మిషన్ మీద రెడీ చేసుకొచ్చారు, ఎక్కిచ్చేస్తున్నామండి. సిల్మ్ కూడా 2 తుక్కడాలు అయిపోయిందండి, 2 కట్ అయిపోయింది. సిల్ము ఒకటి, సిల్మ్ ఆయిల్ సిల్లు 4 కూడా రిపేర్ చేయించామండి. కొంచెం రిలీజ్ బేరింగ్ కూడా న్యూ మోడల్ తీసుకొచ్చామండి. మరి ఇప్పుడు సిల్ము అనేది ఆయిల్ సిల్లు దిగ్గొట్టేసేసి సిల్మ్ ఎక్కిచ్చేయాలండి. గేర్ బాక్స్ కూడా ఈ సిల్మ్ వేసిన తర్వాతకు ఆయిల్ సిల్ దిగ్గొట్టేస్తున్నాం అండి. సిల్మ్ది ఇన్పుట్ షాఫ్ట్ ఆయిల్ సిల్ ఇది. తర్వాత ఇన్పుట్ షాఫ్ట్ కవర్ కూడా అంటారండి దాన్ని. తర్వాతకు టాప్ గేర్ షాఫ్ట్ బేరింగ్ సిమ్ అడ్జస్ట్మెంట్ సిమ్ అండి ఇది. సిమ్ వేసేస్తాం. తర్వాత నా బండి నీట్గా పెట్టేసేసి సిల్మ్ ఎక్కిచ్చేస్తున్నాను చూడండి. ఇన్పుట్ షాఫ్ట్ కవర్ ఎక్కిచ్చేసి జస్ట్ బోల్డ్ మాత్రం చూసుకొని జాగ్రత్త టైట్ చేయాలండి. చిన్న బోల్ట్ కనుక ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. గట్టిగా చేసినట్టు ఇరిగిపోతాయి, మళ్ళీ ఎల్లకెళ్ళి ఆయిల్ కారడం అలాంటి జరుగుతుంది. డస్ట్ పీస్ ఆ సిల్ రేక్ ఎక్కిచ్చేస్తున్నాం. సిల్ రేక్ ఎక్కిచ్చేసిన తర్వాత అది మీద ఒక లాక్ వస్తుందండి. లాక్ వేసేస్తే డస్ట్ అనేది పడకుండా ఉంటుందండి. ఇది లాక్ వేసేసి నెక్స్ట్ మౌంటింగ్ ఎక్కియాలండి. మౌంటింగ్ ఎక్కిచ్చేస్తే మౌంటింగ్ మాత్రం చాలా బరువు ఉందండి. 9 స్పీడ్ గేర్ బాక్స్ కానీ ZF ఇది చాలా బరువు ఉంది. మరి ఇది ఎక్కిచ్చేసి దానికి 27 నట్లు వచ్చేసాయండి.